ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఇన్ విట్రో అంటే ల్యాబ్ లో అని లేదా టెస్ట్ ట్యూబ్ లో అని, బాడీ బయట అని అర్థం. ఇది ఒక అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ, అంటే రిప్రొడక్షన్ కి హెల్ప్ అయ్యే టెక్నాలజీ. ఇందులో మేల్ నుండి స్పర్మ్, ఫీమేల్ నుండి ఎగ్స్ కలెక్ట్ చేసి టెస్ట్ ట్యూబ్ లో కంబైన్ చేస్తారు. అలా కంబైన్ అయిన దాన్ని ఫర్టిలైజేషన్ అంటారు. అంటే ఫర్టిలైజేషన్ బాడీ బయట జరిపిస్తారు. ఎగ్, స్పర్మ్ టెస్ట్ ట్యూబ్ లో కంబైన్ అయ్యేలాగా చేస్తారు. ఇదంతా కాంప్లెక్స్ ప్రాసెస్. ఫర్టిలైజేషన్ అయ్యాక ఎగ్ ఫర్టిలైజ్ అయింది అంటారు. ఈ ఫర్టిలైజ్డ్ ఎగ్ ని ఎంబ్రియో అంటారు. ఈ ఎంబ్రియోని యూట్రస్ లో ప్లేస్ చేస్తారు. ఆ యూట్రస్ వాల్ కి ఎంబ్రియో స్టిక్ అయ్యి అందులోకి పాతుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ అవుతుంది. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లో చాలా స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ లో బర్త్ కంట్రోల్ పిల్స్ ఆర్ ఈస్ట్రోజన్. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందే డాక్టర్ బర్త్ కంట్రోల్ పిల్స్ ఆర్ ఈస్ట్రోజన్ ని ప్రిస్క్రైబ్ చేస్తారు. ఇవి ఓవేరియన్ సిస్ట్ ని డెవలప్ అవ్వకుండా చేస్తుంది. అలానే మెన్స్ట్రువల్ సైకిల్ టైమింగ్ ని కూడా కంట్రోల్ చేస్తాయి ఈ బర్త్ కంట్రోల్ పిల్స్. డాక్టర్ కి మీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ మీద ఒక కంట్రోల్ వస్తుంది. మెచ్యూర్డ్ ఎగ్స్ ని ఎక్కువగా కలెక్ట్ చేసుకునేలాగా చూసుకుంటారు. కొంతమందికి బర్త్ కంట్రోల్ పిల్స్ కాంబినేషన్ లో ఇస్తారు. ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ కలిపిస్తారు. ఇంకొంతమందికి ఓన్లీ ఈస్ట్రోజనే ఇస్తారు. వాళ్ళ కండిషన్ ని బట్టి ప్రిస్క్రైబ్ చేస్తారు. స్టెప్ 2 లో ఓవేరియన్ స్టిమ్యులేషన్. నార్మల్ గా ఒక హెల్దీ ఫీమేల్ కి రిప్రొడక్టివ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఎవ్రీ మంత్ న్యాచురల్ సైకిల్ గ్రూప్ ఆఫ్ ఎగ్స్ రిలీజ్ అవుతాయి. దానిలో ఓన్లీ 1 ఎగ్ మాత్రమే ఓవిలేట్ అవుతుంది. మిగతా ఎగ్స్ అన్ని బ్రేక్ అయిపోతాయి. సో ఈ ఐవీఎఫ్ సైకిల్లో హార్మోన్ మెడికేషన్స్ ఇంజెక్ట్ చేసి ఆ సైకిల్లో రిలీజ్ అయిన మొత్తం ఎగ్స్ ని మెచ్యూర్ అయ్యేలా చేస్తారు. సో ఈ ఐవీఎఫ్ లో ఒక్క మెచ్యూర్ ఎగ్ కాకుండా మల్టిపుల్ మెచ్యూర్డ్ ఎగ్స్ ఉంటాయి. ఇచ్చే మెడికేషన్ అంతా పేషెంట్ టు పేషెంట్ వేరే అయి ఉంటుంది. వాళ్ళ మెడికల్ హిస్టరీ, ఏజ్, యాంటీ ములేరియన్ హార్మోన్ లెవెల్, ఏఎంహెచ్ హార్మోన్ అంటే ఈ హార్మోన్ ఫీమేల్స్ లో అయితే ఓవరీస్ లో ఉండే ఎగ్స్ క్వాలిటీ క్వాంటిటీని రిఫర్ చేసే లెవెల్. పేషెంట్ ప్రీవియస్ సైకిల్స్ లో ఓవేరియన్ స్టిమ్యులేషన్ కి ఎలా రెస్పాన్స్ అయ్యారు అనే దాన్ని బట్టి, ఈ కండిషన్స్ అన్నిటిని బట్టి మెడికేషన్ ఇస్తారు. ఈ ఓవేరియన్ స్టిమ్యులేషన్ లో ఇంకా స్టెప్స్ ఉంటాయి. మానిటరింగ్. ఇచ్చిన మెడికేషన్ తో ఓవరీస్ ఎలా రెస్పాండ్ అవుతున్నాయి అని అల్ట్రాసౌండ్ తో, బ్లడ్ హార్మోన్ లెవెల్స్ తో చెక్ చేస్తారు. ఈ మానిటరింగ్ డైలీ ఉండొచ్చు లేదా కొన్ని రోజులకు ఒకసారి, అలా 2 వీక్స్ వరకు ఉంటుంది. ఓవేరియన్ స్టిమ్యులేషన్ అంటే ఓవరీస్ డెవలప్ అయ్యేలా చేయడం. యూజువల్ గా 8 to 14 డేస్ లో అవుతుంది. అల్ట్రాసౌండ్ తో యూట్రస్ ని, ఓవరీస్ ని మానిటర్ చేస్తారు. డాక్టర్స్ ఓవేరియన్ ఫాలికల్ సైజ్ ని మెజర్ చేస్తారు. అలానే ఎన్ని ఓవేరియన్ ఫాలికల్స్ ఉన్నాయని చెక్ చేస్తారు. ఫాలికల్స్ అంటే ఓవరీస్ లో చిన్న చిన్న సాక్స్. ఆ సాక్స్ లోనే ఎగ్స్ ఉంటాయి. ఫాలికల్ సైజ్ ని బట్టి ఎగ్ మెచ్యూరిటీని మెజర్ చేసుకుంటారు. యూజువల్ గా ఫాలికల్ 14 mm కంటే ఎక్కువగా ఉంటే అందులో మెచ్యూర్ ఎగ్ ఉందని తెలుస్తుంది. ఫాలికల్ 14 mm కంటే తక్కువ ఉంటే ఆ ఎగ్ ఇమ్మెచ్యూర్ అని తెలుస్తుంది. సో 14 mm కంటే తక్కువ ఉంటే ఆ ఎగ్స్ ఫర్టిలైజ్ అవ్వవు. నెక్స్ట్ ట్రిగ్గర్ షాట్. అల్ట్రాసౌండ్ హార్మోన్ లెవెల్స్ బట్టి ఎగ్స్ ఫైనల్ మెచ్యూరేషన్ కి ఎప్పుడు రెడీగా ఉన్నాయో తెలుస్తుంది. అప్పుడు ట్రిగ్గర్ షాట్ ఇస్తారు. ఆ ట్రిగ్గర్ షాట్ ఎగ్స్ ని ఫైనల్ గా మెచ్యూర్ చేస్తాయి. అప్పుడు ఆ ఎగ్స్ ని తీస్తారు. ఈ ట్రిగ్గర్ షాట్ ఎగ్స్ తీసే 36 అవర్స్ ముందు ఇస్తారు. నెక్స్ట్ స్టెప్ ఎగ్ రిట్రీవల్. డాక్టర్స్ అల్ట్రాసౌండ్ తో వెజైనా నుండి ఒక థిన్ నీడిల్ ని ఓవరీస్ లోకి పంపిస్తారు. ఆ నీడిల్ ఒక సక్షన్ డివైస్ కి కనెక్ట్ అయి ఉంటుంది. సక్షన్ డివైస్ ఎగ్స్ ని ఫాలికల్స్ నుండి లాక్కుంటుంది. కలెక్ట్ చేసిన ఎగ్స్ ని స్పెషల్ సొల్యూషన్ లో ఉన్న డిష్ లో ప్లేస్ చేస్తారు. ఆ డిష్ ని కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ లో ఉంచుతారు. ఈ ప్రొసీజర్ అంతా మెడికేషన్, మైల్డ్ సెడేషన్ ఇచ్చి చేస్తారు. సో ఆ పెయిన్, డిస్కంఫర్ట్ తక్కువగా ఉంటుంది. ట్రిగ్గర్ షాట్ ఇచ్చాక 36 అవర్స్ కి ఎగ్స్ ని తీస్తారు. నెక్స్ట్ స్టెప్ ఫర్టిలైజేషన్. ఎగ్స్ ని తీసాక ఆ మెచ్యూర్ ఎగ్స్ అన్నిటిని ఫర్టిలైజ్ అయ్యేలా చేస్తారు. స్పర్మ్స్ ని ఒక్కో మెచ్యూర్ ఎగ్ లోకి ఇంజెక్ట్ చేస్తారు. ఈ ప్రొసీజర్ అంతా ఎంబ్రియాలజిస్ట్ చేస్తారు. ఓన్లీ మెచ్యూర్ ఎగ్స్ కి మాత్రమే స్పర్మ్స్ ని ఇంజెక్ట్ చేస్తారు. ఇమ్మెచ్యూర్ ఎగ్స్ ని డిష్ లో స్పర్మ్స్ తో, న్యూట్రియన్స్ తో ఉంచుతారు. అలా ఉంచిన ఇమ్మెచ్యూర్ ఎగ్స్ చాలా రేర్ గా మెచ్యూర్ అవుతాయి. ఒకవేళ మెచ్యూర్ అవుతే ఆ డిష్ లో స్పర్మ్ తో ఫర్టిలైజ్ అవుతుంది. యావరేజ్ గా చూస్తే 70% మెచ్యూర్ ఎగ్స్ ఫర్టిలైజ్ అవుతాయి. ఎగ్జాంపుల్ కి 10 మెచ్యూర్ ఎగ్స్ లోకి స్పర్మ్ ఇంజెక్షన్స్ ఇస్తే అందులో 7 ఫర్టిలైజ్ అవుతాయి. ఒకవేళ సక్సెస్ అయితే ఆ ఫర్టిలైజ్ ఎగ్స్ ఎంబ్రియోస్ గా అవుతాయి. చాలా ఎగ్స్ ఉండి అన్నిటికీ ఫర్టిలైజేషన్ అవసరం లేనప్పుడు ఫ్యూచర్ యూస్ కోసం ఎగ్స్ ని ఫ్రీజ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్
ఎంబ్రియో డెవలప్మెంట్. నెక్స్ట్ 5 to 6 days ఎంబ్రియో ఎలా డెవలప్ అవుతున్నాయి అని కేర్ఫుల్ గా మానిటర్ చేస్తారు. యూట్రస్ కి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎంబ్రియో చాలా ఓవర్కమ్ చేయాలి. అంటే ఫర్టిలైజ్డ్ ఎగ్స్ లో 50% మాత్రమే బ్లాస్టోసిస్ట్ స్టేజ్ కి వస్తాయి. అంటే ఈ స్టేజ్ లో ఉన్నప్పుడే యూట్రస్ కి ట్రాన్స్ఫర్ చేయడానికి సూటబుల్. ఒకవేళ 7 eggs ఫర్టిలైజ్ అయితే అందులో 3 to 4 మాత్రమే బ్లాస్టోసిస్ట్ స్టేజ్ కి వస్తాయి. ఆ స్టేజ్ కి రాని వాటిని డిస్కార్డ్ చేసేస్తారు. సూటబుల్ అయ్యే ఎంబ్రియోస్ ఫర్టిలైజేషన్ అయిన 5 to 6 days కి ఫ్రీజ్ చేస్తారు. అలా ఫ్యూచర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కి యూస్ చేస్తారు. నెక్స్ట్ స్టెప్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ఇందులో 2 రకాలు ఉంటాయి, ఫ్రెష్, ఫ్రోజన్. ఫ్రెష్ అంటే ఎగ్స్ రిట్రీవ్ చేశాక 3 to 7 days కి యూట్రస్ లో ట్రాన్స్ఫర్ చేసేది. ఫ్రోజన్ కానిది ఫ్రెష్. ప్రీవియస్ ఐవీఎఫ్ సైకిల్స్ నుండి ఫ్రీజ్ చేసినవి యూట్రస్ లో ఇన్సర్ట్ చేస్తారు. ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ లో మెడికేషన్ ఇవి ఇచ్చి యూట్రస్ ని ప్రిపేర్ చేస్తారు. ఎంబ్రియోని యాక్సెప్ట్ చేసుకునేలాగా చేస్తారు. ఇదంతా 14 to 21 days ఓరల్ మెడికేషన్స్. దాని తర్వాత 6 days ఇంజెక్షన్స్ ఉంటాయి. ఈ మెడికేషన్స్ అంతా తీసుకున్నాక యూట్రస్ రెడీగా ఉన్నప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కి షెడ్యూల్ చేస్తారు. ఈ ప్రాసెస్ అంతా ఫ్రెష్ ఎంబ్రియోస్ కి ఫ్రోజన్ ఎంబ్రియోస్ కి సిమిలరే. కాకపోతే ఫ్రెష్ ఎంబ్రియోస్ అయితే యూట్రస్ కి 3 to 5 days లో ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ఎనస్థీషియా అవసరం లేని సింపుల్ ప్రొసీజర్. పెల్విక్ ఎగ్జామ్ లేదా పాప్స్మియర్ టెస్ట్ చేసే దానిలాగానే ఉంటుంది. స్పెక్యులం అంటే ఒక మెడికల్ టూల్ ని యూస్ చేసి వెజైనాలో పెట్టి సన్న క్యాథెటర్ ని సర్విక్స్ నుండి యూట్రస్ లోకి పంపిస్తారు. ఆ క్యాథెటర్ కి ఒక ఎండ్ లో సిరెంజ్ ఉంటుంది. అందులో ఎంబ్రియోస్ ఉంటాయి. ఆ ఎంబ్రియోస్ ని యూట్రస్ కి ఇంజెక్ట్ చేస్తారు. ఈ ప్రొసీజర్ అంతా 10 minutes పడుతుంది. నెక్స్ట్ స్టెప్ ప్రెగ్నెన్సీ. ఎప్పుడైతే ఎంబ్రియో యూట్రస్ లైనింగ్ కి అటాచ్ అవుతుందో అప్పుడు ప్రెగ్నెన్సీ అంటాం. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయ్యాక 9 to 14 days కి బ్లడ్ టెస్ట్ చేసి ప్రెగ్నెంటా కాదా అని చెప్తారు. డోనార్ ఎగ్ యూజ్ చేసుకున్న సేమ్ ప్రాసెసే. ఎగ్ డోనార్ ఎగ్స్ ఇస్తారు. ఓవేరియన్ స్టిమ్యులేషన్, ఎగ్ రిట్రీవల్ అదంతా డోనార్ లో జరుగుతుంది. ఆ ఎగ్స్ ల్యాబ్ లో ఫర్టిలైజ్ అయ్యాక ఎంబ్రియోని ఎవరైతే ప్రెగ్నెన్సీని క్యారీ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యూట్రస్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు.